అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన మహేష్ రెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజశేఖర్ రెడ్డి వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారు అంటూ మహేష్ రెడ్డి ఇటీవల ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు. ఆదివారం ఉదయం సోమలదొడ్డి నాగిరెడ్డిపల్లి మధ్య రైలు పట్టాలపై మహేష్ రెడ్డి డెడ్ బాడీని గుర్తించారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చరీలో ఉన్న మహేష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మహేష్ రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు. మహేష్ రెడ్డి మరణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మహేష్ రెడ్డి చిన్న వయసు ఉన్న చాలా చలాకీగా పిల్లలతో కలిసి బాగా మంచి చదువరి ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తాం. ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూమిని కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింసి పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను. నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనరల్ ఫస్ట్కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను సంబోదాము అని చెప్పి మళ్ళీ మా మావానికి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి కొడదామని చెప్పినా కూడా సరే కొట్టాను అనుకున్నాము, ఊరుకున్నాము. ఈరోజు వాడు పెరిగి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం వాళ్ళు ఏమైనా చేసింటారేమో అని. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన మహేష్ రెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వగ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి అనుమానాస్పదంకి అనంతపురం జిల్లాలో రాజకీయంగా కలకలం రేపుతుంది. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను విభేదిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సోదరులు చేస్తున్న దౌర్జన్యాల పట్ల ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండడంతో మహేష్ రెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా కేసులు బనాయించడంతో పాటు మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన భూములను ఆన్లైన్ రికార్డు నుంచి కూడా తొలగించారు. ఇదే సందర్భంలో దీనికి సంబంధించి మహేష్ రెడ్డి ఎప్పటికప్పుడు తొలగించి ప్రకాష్ రెడ్డి సోదరులను విభేదిస్తూ వస్తున్నారు. ఇదే సందర్భంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కు సన్నిహితంగా కూడా ఉంటున్నారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి శ్రీరామ్ తో ఉండడంతో పాటు ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తూ కూడా వస్తున్న సందర్భంలోనే అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. గత వారం రోజుల క్రితం తోపుదుర్తి మహేష్ రెడ్డి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు బనాయించారు, మీకు దమ్ము ధైర్యం అంటే ఇప్పుడు కేసులు పెట్టి చూపించాలంటూ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులను ఉద్దేశించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి ఈ సోషల్ మీడియాలో పోస్టులు తీసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తనను చంపుతాము 2-3 రోజుల్లో ఎంపీ చేరుస్తామని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారి బెదిరింపులకు తాను ఎటువంటి పరిస్థితులను భయపడే ప్రసక్తి లేదంటూ కూడా మహేష్ రెడ్డి మరొక పోస్ట్ కూడా పెట్టారు. పోస్ట్ పెట్టిన 2 రోజుల్లోనే అవినీతి రైల్వే ట్రాక్ పై శవమైపోయాడు. దీని పట్ల కుటుంబ సభ్యులతో పాటు ఇటు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా అనుమానాస్పద మృతి ఇది కాదు, ఖచ్చితంగా ఇది రాజకీయంగా హత్య చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి మేరకు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పెరుగుకుండా కాదు, ఎటువంటి ప్రకాష్ రెడ్డి సోదరులను దౌర్జన్యంగా ఎదురుస్తూ వచ్చారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారించారంటూ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.